వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఏపీలో రివెంజ్ రాజకీయాలకు మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే పూర్తి స్థాయిలో సాక్ష్యాలని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే ఎన్ని భవనాలు కూల్చివేశారో, ఎన్ని కూల్చివేతలు జరిగినాయో అందరికీ తెలుసు. అదే విధానమును ఇప్పుడు మరి టీడీపీ ప్రభుత్వం అదే విధానమును కొనసాగిస్తుంది అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు జరిగిన పరిణామాలు చూసుకున్నట్టయితే వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు అంటే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలపైన దాడులు చేయడం, మరొక వైపు హత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్న తీరును చూస్తే ఇప్పటికే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేంద్ర కార్యాలయాన్ని ఇంత హడావుడిగా కూల్చివేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఒక ప్రశ్న ప్రజల్లో అయితే కొనసాగుతుంది. ఏపీలో ఖచ్చితంగా రివెంజ్ రాజకీయాలకు టీడీపీ తెరలేపింది అని చెప్పి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటికే ఆరోపణలు చేయడం జరిగింది. అందులో భాగంగానే తాడేపల్లిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం జరిగింది. మరొక వైపు ఇలాంటి పరిస్థితులు కనుక ఇవే కొనసాగితే ఏపీలో శాంతి భద్రతలకు సంబంధించిన తీవ్ర విఘాతం కలిగేందుకు అవకాశం ఉంది. కావాలనే ఇటువంటి రాజకీయాలకు తెరలేపారు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో మరి ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కనుక ఇవే కొనసాగితే రాష్ట్రంలో ఖచ్చితంగా అలజడులకు దారితీసే అవకాశం ఉంది. ఇక కేవలం కూల్చివేతలకే పరిమితం అవుతారా, లేదంటే ప్రత్యక్షంగా దాడులకు కనుక కొనసాగితే మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా అల్లర్లకు పాల్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాంటి రివెంజ్ రాజకీయాలను పక్కన పెడితే సామరస్యంగా మరి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు, లేదంటే అధికారులైనా మరి స్పందించి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక వైపు అధికారము ఉంది అని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చట్టపరంగా ముందుకు వెళ్ళేందుకైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో రాజకీయాలు మరి రివెంజ్ రాజకీయాలు అయితే కొనసాగితే ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధికారం చేపట్టినప్పటికీ ప్రజల్లో మరి వీరిపైన విశ్వాసాన్ని కోల్పోయేందుకు అవకాశం ఉంది. ఎందుకు మరి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన ఆచరణ చేసిన పనుల విషయంలో అయితే చూసినట్టయితే అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఏదైతే టీడీపీ ఉందో తీవ్రంగా అపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. కానీ ఆయనకు సంబంధించి టీడీపీ ఏదైతే నిర్ణయాలు చేస్తుందో, లేదంటే ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుందో అవి చూస్తున్నట్టయితే బీజేపీ అదే ఖచ్చితంగా అధికారంలో ఉన్న టీడీపీ ఖచ్చితంగా రివెంజ్ పాలిటిక్స్కు తెరలేపింది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి పరిణామాలుగా కొనసాగితే ప్రజల్లో టీడీపీ పైన కావచ్చు, లేదంటే ప్రభుత్వం పైన విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.